హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎగ్లెస్ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాము. కప్ కేక్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్గా కానీ ఏదైనా బర్త్డే పార్టీలు అవుతున్నా ఇటువంటి కప్ కేక్స్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు పెరుగును వేసుకోవాలి. మనం ఎగ్లెస్ కప్ కేక్స్ చేస్తున్నాము, అందుకని ఎగ్స్కు బదులుగా పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/4 కప్పు వరకు పాలను కూడా వేసుకోవాలి. ఈ పాలు కాసి చల్లార్చి అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. పంచదారకు బదులుగా మనం ఇందులోకి పంచదార పొడి అయినా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బ్లెండర్ లేకపోతే విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ లేదంటే మిక్సీ జార్లోనైనా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. మనం ముందుగా పంచదార పొడి వేసుకుంటే చాలా బాగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఏదైనా సన్ఫ్లవర్ నూనె వేసుకుంటేనే బాగుంటుంది. అదే వేరుశనగ నూనె అది వేసుకుంటే కనుక కేకులు స్మెల్ వస్తాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఫైన్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ అయిన ఈ మిశ్రమంలోకి పైన జల్లెడ పెట్టుకుని ఇందులోకి మనం 1 కప్పు మైదాను వేసుకోవాలి. నేను ఇప్పుడు దాకా 1 కప్పు మైదాకి కొలతలు వేశాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే కొలతలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడానే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి. చాలా తక్కువగా సాల్ట్ వేసుకుని వీటిని అన్నిటినీ జల్లించేసుకోవాలి. మనం కేక్స్ ఏ కేక్స్ చేసుకున్నా సరే మైదాని ఇలా జల్లించి వేసుకుంటే చూసారా, ఇలా ఉండలా ఉన్నది మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకే ప్రాసెస్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. మనం కేక్ మిశ్రమం ఏదైనా కూడా ఒకటే పద్ధతిలో ఇలా కలపాలి, లేదంటే కేకు బాగా రాదు మనకు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 or 2 డ్రాప్స్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేకపోతే కనుక యాలక్కాయ పొడమైనా వేసుకోవచ్చు. మనం ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎసెన్స్ కూడా ఏమీ వేయకపోయినా అంత స్మెల్ ఏమీ రాదు, కానీ వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ మరలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి కలుపుకుంటూ కొద్దిగా కన్సిస్టెన్సీ చిక్కగా ఉంటే కనుక ఒక 2 టీ స్పూన్స్ వరకు పాలను వేసుకుని మరలా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 కప్పు మైదాకి 1/2 కప్పు పంచదార, 1/4 కప్పు పెరుగు, 1/4 కప్పు పాలు, అలాగే 1/4 కప్పు నూనె వేసుకుని అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం ప్యాన్ని ఫ్రీ హీట్ చేసుకుందాము. ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ముందుగా ఈ కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి స్టాండ్ పెట్టుకుని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుంటేనే మనకు కేక్స్ బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇలా ట్రూటీ ఫ్రూటీని తీసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ మైదాను వేసుకుని కోట్ చేసుకోవాలి. డైరెక్ట్గా పిండిలో వేసేస్తే కనుక మనకు అవి సరిగా కలవు. అందుకని ఇలా పిండి మిశ్రమం వేసి కోట్ చేసి అప్పుడు పిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ట్రూటీ ఫ్రూటీ మనకు బయట ఎక్కడైనా కూడా ఈజీగానే దొరికేస్తాయి. అవి తెచ్చుకొని చేసుకుంటే పిల్లలకు చాలా అట్రాక్షన్గా ఉంటుంది, అలాగే ఇష్టంగా కూడా తింటారు. ప్లెయిన్గా అయినా చేసేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా మనకు కప్ కేక్కి పేపర్ కప్స్ బయట దొరుకుతూ ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. లేదంటే నార్మల్గా టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఇంట్లో ప్లాస్టిక్వి, ఇలా పేపర్ గ్లాసెస్ అయినా తీసుకోవచ్చు. దేనితోనైనా కూడా ఈజీగానే వచ్చేస్తాయి. నేను అన్నిటిలో కూడా వేసి చూపిస్తున్నాను. ఒకవేళ పేపర్ గ్లాసెస్ కూడా అవైలబుల్గా లేకపోతే కనుక ఇలా మనకు పోపుల డబ్బాలో చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి, స్టీల్ గిన్నెలు, వాటితోనైనా కూడా చేసుకోవచ్చు. నార్మల్ చిన్నవి టీ గ్లాసెస్ తాగే గ్లాసెస్లోనైనా చేసుకోవచ్చు.
మనం స్టీల్ గిన్నెలో చేసుకుంటే కనుక ముందుగా స్టీల్ గిన్నెకి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఈ సిలికాన్ మౌల్డ్స్ కూడా దొరుకుతాయి. మనం పేపర్ కప్స్లో కేక్ వేస్తే కనుక కిందకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇలా ఈ సిలికాన్ మౌల్డ్స్లోనైనా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న స్టీల్ గిన్నెలోనైనా కూడా ఈ పేపర్ కప్స్ పెట్టుకుని కేక్స్ని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి మనకు, లేదంటే స్టిక్ అయిపోతుంది. అందుకని మొత్తం అంచులకి కింద కూడా ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని తర్వాత మైదా వేసుకుని ఇదంతా కూడా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కప్స్లోకి వేసేసుకోవాలి. ఒక గొంత స్పూన్ తీసుకుని 3/4 వరకు కేక్ కప్పుల్లోకి ఈ మిశ్రమంని వేసుకోవాలి. మరీ ఫుల్గా వేస్తే కనుక మనకు కేక్ బేక్ అయినప్పుడు పైకి పొంగుతుంది. అందుకని 3/4 వరకు వేస్తే సరిపోతుంది. కొద్దిగా గ్యాప్ ఉంచేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఈ కప్ కేక్స్ని అన్నీ కూడా మనం తీసుకున్న మిశ్రమంకి ఎన్నైతే అన్నీ చేసుకోవచ్చు. నేను తీసుకున్న మిశ్రమంకి నాకు 10 నుంచి 12 వరకు కప్ కేక్స్ అయినాయి. తర్వాత పైనుంచి షుగర్ స్ప్రింకిల్స్ అలాగే చాకో చిప్స్ ఏముంటే అవి గార్నిష్గా చేసుకోవచ్చు. లేదంటే ట్రూటీ ఫ్రూటీనే కొద్దిగా కూడా పైన గార్నిష్ లాగా చేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇలా గార్నిష్ చేస్తున్నాను. పిల్లలకి అట్రాక్షన్గా కూడా ఉంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు కాబట్టి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి ట్యాప్ చేయాలి. మధ్యలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కనుక పోతాయి. ఇప్పుడు ఫ్రీ హీట్ అవుతున్న ఈ ప్యాన్లోకి ఇలా ప్లేట్ని ఉల్టా పెట్టుకుని ఇప్పుడు పైన ఎన్ని పడితే అన్ని ఈ కప్ కేక్స్ని పెట్టేసుకోవాలి. నార్మల్గా ప్లేట్ పెట్టి ఈ కప్ కేక్స్ పెడితే కనుక మనకు త్వరగా కుక్ అవ్వవు. అందుకని ప్లేట్ని ఉల్టా పెట్టుకుని వాటిపైన ఇది పెట్టేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి ఈ కేక్స్ అన్నది. చూసారా, 15 మినిట్స్కి నాకు కేక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయి. ఇవి కుక్ అయినాయో లేదో ఇలా చాకు కానీ లేదంటే టూత్పిక్ కానీ గుచ్చి చూస్తే వాటికి ఏమీ అంటుకోకుండా ఇలా క్లీన్గా వచ్చేస్తే కనుక కేక్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పళ్ళెంలోకి తీసేసుకుని చల్లారిన తర్వాత పిల్లలకి ఇచ్చేయడమే. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కేక్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చాయి కేక్స్. ఈ ప్రాసెస్లోనే ఎన్నైనా కూడా మీరు కప్ కేక్స్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలోది కూడా ఎలా వచ్చిందో చూద్దాము. ముందుగా చాకుని తీసుకుని ఇలా అంచుల నుంచి ఒకసారి విడదీసి ట్యాప్ చేసేసుకుంటే మనకు గిన్నెకి కూడా ఏమీ అంటుకోకుండా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు గ్లాసులో వేసిన కేక్ను కూడా చూద్దాము. చూసారా, గ్లాస్లో వేసిన కేక్ కూడా గ్లాస్కి ఏమీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈ కప్ కేక్స్ని ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.